రేవంత్ రెడ్డి గారికి నేను సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఒక వీడియో చూపించి నేను సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇది రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఒకసారి చూడండి. ఒకసారి ఎందుకు ఇంత దుర్ఘటన జరిగినా 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచేందుకు సమీక్ష చేయలేదు. అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగిన ముఖ్యమంత్రి గారికి పట్టదా? ఈ రేపులను మీరు సమర్థిస్తుండ్రా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేశారు కాబట్టి మీరు సమర్థించదలుచుకున్నారా? సో ఇది రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసుల విషయంలోనే మీరు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగారు కదా, మేము కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ అయిన తర్వాత మీరు అక్యూజ్ను అరెస్ట్ చేయకుండా, ఎవరు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తారు? ఈ కేసులో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రెస్ పెట్టట్లేదు? మీరెందుకు ఆదేశాలు జారీ చేయట్లేదు? అంటే బండి సంజయ్ కొడుకైతే ఒక న్యాయము, సామాన్యులకైతే ఒక న్యాయమా? ఇప్పుడు ఈరోజు పోక్సో కేసులు అండి, నేను కొన్ని విషయాలు చెప్తా. భార్యాభర్తల మధ్య గొడవలైనటువంటి సందర్భాలలో భార్య వాళ్ళకు ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి ఉందనుకోండి, 18 సంవత్సరాల కింద ఉన్న అమ్మాయి ఏదైతుందో, సొంత కూతురు పైన లైంగిక దాడి చేసి చెప్పేసి తండ్రి పైనే ఆ యొక్క తల్లి కేసు పెట్టినటువంటి దాఖలాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఆ సమయంలో 24 గంటల లోపే ఆ యొక్క తండ్రిని అరెస్ట్ చేసి 2 నెలల 3 నెలల పాటుగా జైల్లో ఉంచేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తారు? ఒకవేళ అక్యూజ్ భయపెడతాడేమో, వాళ్ళని ఇబ్బంది పెడతాడేమో అనేటువంటి కోణంలో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. కానీ ఇప్పటికి కూడా దాదాపు 36 గంటల నుంచి 48 గంటలు అవుతా ఉన్నది. 48 గంటలు దాటుతా ఉంది. 2 రోజులు దాటింది. నిన్న మోడీ సభ మొన్న వచ్చింది, మొన్న పొద్దున ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అంటే 2 రోజులు 48 గంటలు దాటినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క అంశం పైన ఎందుకు రేవంత్ రెడ్డి అంటున్నాం, ఆయన ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి, మీరు కాంగ్రెస్ ప్రతిపక్షం, దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో కీలకంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు ఎందుకు మాట్లాడరని మేము అడుగుతున్నాం. ఎందుకు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోరని అడుగుతున్నాం. ఎందుకు మీరు బండి సంజయ్కి మద్దతు తెలుపుని అడుగుతున్నాం. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. 100% దీనిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కానీ, వారిపైన బండి సంజయ్ యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. అందువల్ల ఈ కేసు రోజు రోజుకి దిగజారుతున్నటువంటి విషయం కనబడతా ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. ఆల్రెడీ చాలా ఆరోపణలు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు చీకటి మిత్రులు. వీళ్ళిద్దరు, మొన్న కేటీఆర్ కూడా చెప్పిండు, వీళ్ళు ఎవాక్యూ ప్రాపర్టీస్లో వేల కోట్ల రూపాయలు, ఎకరాల భూములను, దాని విలువ చెప్పిండు, వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. అవన్నీ కూడా ఆధారాలు నా దగ్గరనే బయట పెడతా అని చెప్పడం జరిగింది కూడా. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గతంలో కూడా నేను చెప్పిన, గతంలో కూడా ఇక్కడ కొంత ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి లావాదేవీలు, ఇది అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు, లేకపోతే రకరకాల విషయాలు కూడా ఇద్దరిపైన ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అవి ఆరోపణలు నిజం కావు అని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఇమీడియట్గా అక్యూజ్ను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జరిగిన 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచేందుకు సమీక్ష చేయలేదు. అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగిన ముఖ్యమంత్రి గారికి పట్టదా? ఈ రేపులను మీరు సమర్థిస్తుండ్రా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసారు కాబట్టి
మీరు సమర్థించారు. సో ఇది రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి వీడియో. సో ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి మీరు, రేవంత్ రెడ్డి గారు మీ పైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మీరే కాపాడుతున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వస్తూ ఉన్నాయి. ఇది మీరు అక్యూజ్డ్ అరెస్ట్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున బదనమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 48 గంటలు దాటుతూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కూడా ఈ అంశం పైన మాట్లాడడానికి వెనకడుగు వేస్తున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ విరోచితమైన పోరాటం చేస్తూ ఉంది. ఒకవైపు ఆర్ఎస్పీ కానీ, లేకపోతే హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ, కేటీఆర్ లాంటి వాళ్ళ మద్దతుతోటి చాలా స్పష్టంగా పోరాటం చేస్తున్నారు. పావని గౌడ్ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. అక్కడ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు వాళ్ళు. ఒకవైపు మీరు అంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి చేస్తుంటే, మీరేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఉన్నారు, కానీ బీజేపీ విరోచిత పోరాటం చేసి బీఆర్ఎస్ అవుతుంది. కానీ మీరు కాంగ్రెస్లో ఉండి, ప్రతిపక్షంలో ఉండి, అధికారంలో ఇక్కడ ఉండి, మీరు కనీసం అంత పెద్ద జాతీయ స్థాయి సమస్య ఏఐసిసి ఏమో ఈ యొక్క బండి సంజయ్ సంబంధించిన ఇష్యూ పైన విపరీతమైనటువంటి ట్వీట్స్, విపరీతమైనటువంటి వీడియోలు చేస్తూ చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. అంటే మీరు బండి సంజయ్కి లొంగిపోయినరా, లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? మీరు అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందా, లేకపోతే బీజేపీ పార్టీ అధికారం ఉందా తేల్చాల్సినటువంటి సమయం అవసరం అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది 100% చెప్తుంది. ఇప్పుడు ఏమంటది? కాంగ్రెస్ బీజేపీ ఒకటే, రేవంత్ రెడ్డికి బండి సంజయ్ ఒకటే, రేవంత్ రెడ్డి మోడీ ఒకటే. నిన్న మోడీ కూడా అన్నాడు కదా, నువ్వు అక్కడ కాదు మాతో కలిసిరా, గుజరాత్కి ఎన్ని నిధులు ఇచ్చామా నిధులు ఇచ్చి డెవలప్ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థం, ఇలా యొక్క చీకటి బంధం ఏమర్థమవుతుంది? 100% దీనిలో రేవంత్ రెడ్డి మరి చాలా అనుమానాలు వస్తున్నాయి మీ మీద, అక్యూజ్డ్ కాపాడుతున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. హై ప్రొఫైల్ కేసులో ఇంతవరకు ఒక్క వివరాలు కూడా బయటపెట్టే ప్రయత్నం జరుగుతలేదు. అంటే 100% దీనిలో ఏదో పెద్ద గూడుపుట నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు ముందుకు పోతో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కేసు సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ మిత్రులారా. రేవంత్ రెడ్డి గారికి నేను సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఒక వీడియో చూపించి నేను సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను. ఒక వీడియో చూపించి సూటి ప్రశ్న మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను. ఇంకా చూడండి. 10 రోజులు అవుతున్నా ఇది రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఒకసారి చూడండి. ఒకసారి ఎందుకు ఇంత దుర్ఘటన జరిగినా 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచేందుకు సమీక్ష చేయలేదు. అంటే రేపులు జరిగిన మైనర్